నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. సింహార్పణ. గురుగారు, మే నెలలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? గురుగ్రహ సంచారం కూడా మే 14 నుంచి జరగబోతుంది. మరి గురుగ్రహ సంచారం వల్ల ఈ నెల మే నెలలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ మే నెల మొత్తం కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నెల. వైశాఖ మాసం మొత్తం కూడా నిజంగా విష్ణుమూర్తి వీళ్ళకి అనుగ్రహిస్తున్నాడు అనే చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఈ మే నెల వ్యవసాయ రంగం పట్ల లెక్క వేసుకుంటే చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయేమో, కానీ వ్యవసాయ రంగం మంచిగానే ఉంటుంది. అంటే పంటలు దిగుబడి వచ్చేది కూడా మే నెలలోనే అవుతాయి. కాబట్టి ఒక రకంగా వ్యవసాయం పట్ల కూడా కొంచెం బాగుంటుంది. తర్వాత వచ్చేసి వ్యాపార రంగం వారికి అన్ని రంగాల వ్యాపారాలకి కూడాను, కిరాణా షాప్, చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర నుంచి లెక్క వేసుకుంటే షాపింగ్ మాల్స్ వరకు కూడా అన్ని రకాల వ్యాపారాల వాళ్ళు చాలా లాభదాయకంగా ఉంటారు. ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశిలో ప్రముఖులు ఎవరైనా ఉండుంటే వాళ్ళ పై అధికారులు, ఈ రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే కాస్త పేరున్నటువంటి వారు, రాజకీయం కాకుండా పేరున్నటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ కాస్త వాళ్ళకంటే పై అధికారులు, రాజకీయ రంగంగా పై అధికారుల యొక్క కలయికలు ఉండడము, తద్వారా వాళ్ళకి లాభం కావడము, ఇలా ఈ రాశి వారికి మంచిగా కనపడుతూ ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారి యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఎప్పుడూ కూడా భగవత్ నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే, ముఖ్యంగా వినాయకుడిని గనక నమ్మినట్లయితే ఇప్పుడు వీరికి జరిగే ఈ మంచిని సడలకుండా ఉంటారు. అంటే విఘ్నాలు ఏవీ రాకుండా, వెళ్ళే పనులలో విఘ్నాలు రాకుండా చక్కగా ఉంటారు. ఇంకా ఈ మే నెలలోనే విష్ణుమూర్తి అంశ అయినటువంటి మన నారసింహస్వామి వారి జయంతి కూడా వస్తుంది. ఆయన మత్స్యావతారంగా కూడా చెప్తూ ఉంటారు నరసింహస్వామిని. అందుకే మనకు మత్స్యగిరి ఒకటి నరసింహస్వామి ఫేమస్గా ఉంది. ఆ నరసింహస్వామి జయంతి నాడు ఆ స్వామివారిని కనుక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే శత్రు భయాలు కూడా లేకుండా ఉంటాయి. ఈ రాశి వారికి ఆ శత్రు భయాలు కొద్ది కనపడుతూ ఉంది. అదొకటి ఉంటుంది. మీరు ఇందాకన్నట్లుగా గురు సంచారం, ఈ గురుడు దేవతల గురువు, గురుగ్రహం అనేది దేవతల గురువు. ఈ గురుగ్రహాన్ని కనుక ఆరాధించినట్లయితే మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ ఇద్దరు దేవతలు గణపతి, నారసింహస్వామి, ఈ ఇద్దరి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అందుకని గురువుకు సంబంధించి జపాలు, గురువుకు ప్రదక్షిణ నమస్కారాలు, ఇలాంటి శనగలు దానం ఇవ్వడం, ఇటువంటి ఏది చేసినా సరే చాలా చాలా ఈ రాశి వారికి బాగుంటుంది. ఎటువంటి సందేహం లేదు. ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఈ నెలలో బాగుంటుందనే చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయం కూడా అకాల భోజనాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. వీరి చేతి మించి ఏదైనా శుభకార్యాలు చేసేది కనబడుతుంది. వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు కావచ్చు, వీరి చేతి మించి బయట వీరి పెత్తనం తీసుకొని శుభకార్యాలు కూడా చేస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటిది మొత్తం కూడా ఈ రాశి వారికి కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఎక్కడా కూడా అధైర్యపడకుండా, మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఆ వినాయకుడిని, నారసింహస్వామి వారిని కనుక నమ్ముకొని ముందుకు వెళ్ళినట్లయితే విఘ్నాలు కలిగేవి కూడా తీసివేసి ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం వీరికి ఉంటుంది. శత్రువులు అంటే మనం డెవలప్ అవుతూ ఉన్న కొద్ది శత్రువులు మనతో చేరి మంచిగా ఉన్నట్టే ఉండి మన లూజ్ పాయింట్లు తెలుసుకొని చేస్తుంటారు. ఆ విధమైనటువంటి శత్రువులు కూడా ఉన్నారు. అటువంటిది కూడా స్వామివారు తీసివేస్తారు, నారసింహస్వామివారు. అందుకని గణపతిని, నరసింహస్వామిని ఇద్దరిని నమ్మమని చెప్పిన కారణం అదనమాట. ఆ విధంగా కనుక చేసినట్లయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి ఈ నెలలో ఉన్నటువంటి అదృష్టం ఏ రాశి వారికి ఉండదనే చెప్పుకోవచ్చు. అంత బాగుంటుంది. ఈ రాశి వారికి స్త్రీ మూలకంగా మంచి కలిసి వచ్చేది. అంటే స్త్రీ మూలకంగా అంటే మరి వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వదినలు, అక్కలు, లేదు అమ్మ, ఇటువంటి పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని, పెద్దవాళ్ళ సలహాలు ఎక్కువ శాతం తీసుకొని 1-4 సార్లు వాళ్ళతో చర్చించుకొని ఏదైనా పని మొదలు పెట్టడం ఉత్తమం. ఎందుకంటే స్త్రీలకి ఓపిక ఎక్కువ, ఆలోచించే జ్ఞానం స్త్రీలకు ఉన్నంతగా ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు బయటికి రాలేక ఇప్పుడిప్పుడు వస్తున్నారనుకోండి, రాజకీయ పరంగా అన్ని రకాలుగా వెనకటి నుంచి లెక్కేస్తే వాళ్ళని కాస్త ఆడవాళ్ళకేం తెలుసు బయట పోకడా అనే ఆలోచనతో ఉంటారు కదా. కాబట్టి అలా కాకుండా వాళ్ళ యొక్క ఆలోచనలు కనుక తీసుకొని
వాళ్ళతో 1-4 సార్లు చర్చించుకొని కనుక ఏ వ్యాపారం కానీ మొదలు పెట్టాలన్నా, ఇంకేదైనా పని ఇంపార్టెంట్ పనులు మొదలు పెట్టాలన్నా కనుక వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళతో చెప్పింది కనుక ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా బాగుంటుంది. ఆ విధంగా స్త్రీ మూలకంగా ఒకవేళ వివాహం అయ్యి ఉంటే భార్యతోటి చర్చించుకొని కనుక చేస్తే వీరి పని సులువుగా కావటమే కాకుండా మంచి చక్కగా సఫలీకృతం చేసుకొని రాగలరు. ఆ విధమైనటువంటి విషయం మొత్తం కూడాను ఈ రాశి వారికి కనపడుతుంది. ఇంకా విద్యార్థుల పరిస్థితి ఏంటి గురుగారు? విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు ఈ నెల? విద్యార్థులకి ఏమవుతుంది అంటే చదువు మంచిగా చదువుతారు. విదేశాలకి అంటే ఈ గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండాలి, ఉంటే ఖచ్చితంగా వీళ్ళు వెళ్తారు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారు రాహు అనుగ్రహాన్ని కూడా పొందాల్సి ఉంటుంది. విదేశాలకు ఎక్కువగా రాహు పంపిస్తుంటాడు. అందుకని జన్మకుండలిలో ఈ రాహు ఎక్కడున్నాడో చూసుకొని ఆ సమయంలో రాహు ఎవరిని చూస్తున్నాడు ఏమిటి ఇదంతా కూడా 1-4 సార్లు కనుక ఓ పండితుడి ద్వారా మన జాతక కుండలు కనుక చూయించుకొని దాని ప్రకారంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. ఇంట్లో ఈ విదేశాలకు వెళ్ళే ఉద్దేశం ఉన్నటువంటి వారు మాత్రం ఈ విధంగా చెయ్యండి. వీళ్ళకి అక్కడికి వెళ్తున్నారు అని తెలియగానే పెళ్లి సంబంధాలు కూడా వచ్చేది ఒకటి కనపడుతూ ఉంది. సంతానం లేనటువంటి వారికి సంతాన యోగ్యం కూడా కనపడుతూ ఉంది. అందుకే సంతాన నారసింహుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కనుక మనం పొందితే ఎవరికి ఏది కావాలన్నా చక్కగా ఇచ్చేటువంటి వాడు ఆయన. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే తప్పకుండా వీళ్ళకి ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయని 100% చెప్పచ్చు. ఇక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటారా ఇలా? వీరికి గురుగ్రహం బాగుంది కాబట్టి మనం ఇందాక అనుకున్నట్లుగా ఈ గురుడు దేవతల అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి మే నెల సగం నుంచి అప్పటి వరకు వీళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. పనులు అయితే కావా అని తలపెట్టి సగంలో ఆగినటువంటి వారు కానీ ఇటువంటి వారికి చిన్న చిన్న టెన్షన్స్ ఉన్నప్పటికీ మే నెల సగం నుంచి అంటే పౌర్ణమి తర్వాత నుంచి పండ్లు కాస్త పుంజుకొని వీళ్ళకి ఆదాయం వచ్చే డబ్బులు అప్పులు ఇచ్చిన వారు కానీ తీసుకోవాల్సిన వారు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అటువంటివన్నీ కూడా ఎవరినైనా అడిగినా టక్కున ఒక రేపే ఇస్తానులే ఎప్పటిదాకా ఎందుకని అనడము, వీరికి ఆర్థికంగా సహాయం చేయడము, ఇంట్లో వాళ్ళు కూడా ఆర్థికంగా ఏమైనా సహాయం కావాలన్నా అందించడము, చక్కటి సలహాలు ఇవ్వడము చేస్తూ వీళ్ళకి మీరు అన్నట్లుగా ఆ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఎవరు ఏ పనులు అయితే పెండింగ్లో ఉన్నాయో వారందరికీ కూడా మే నెల తర్వాత అంటే సగం తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి ఖచ్చితంగా. ఇంకా విశేషంగా ప్రత్యేకంగా రెమెడీస్ అంటే ఏమన్నా ఉంటాయి గురుగారు వీళ్ళకి మరి చేసుకోవడానికి? వీళ్ళకి రెమెడీస్ అంటే ఏం లేదండి. ఆ వినాయకుడిని పక్కా వినాయకుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని గరిక స్వామివారి దగ్గర అంటే గరిక కూడా 11 గరిక తీసుకొని ఒక చుట్టి అట్లా 11 చుట్టాలతోటి 11 గరికలు తయారు చేసుకొని ఆ వినాయకుడి ముందు పెట్టి స్వామి అని చెప్పేసి మన కోరిక ఏదైనా ఉన్నా లేదు మనకు మీరు అన్నట్టు పెండింగ్ ఇట్లా పెండింగ్లో ఉన్నది అని చెప్పుకోవటం కానీ, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను వీసా అప్లై చేస్తున్నాను లేదు ఇంకా రేపు నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను, ఇటువంటిది ఏదైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఆ వినాయకుడికి చెప్పుకున్నట్లయితే తప్పకుండా ఆ స్వామివారు విఘ్నాలు తీసేసి చేస్తారు. కేవలం వినాయకుడి ఆరాధనే వీళ్ళకి రెమెడీ. ఇంకా మనకి మే నెల అంటేనే వైశాఖ మాసంతో కూడుకొని వస్తుంది. వైశాఖ మాసంలో నారసింహస్వామి వారి ఆరాధన ప్రాముఖ్యత వహించి ఉంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ మే నెలలో విష్ణుమూర్తి ఆరాధన, మనకి శత్రు సంహరణ బాగా కావాలి, దానికోసం నారసింహస్వామి ఆరాధన చేస్తూనే విష్ణువుకు సంబంధించి ఈ నెల మొత్తం కూడా ఆరాధన బాగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా మే నెలలో చేయాల్సిన దానాలు అంటే వైశాఖ మాసంలో మన శాస్త్రం కొన్ని దానాలు చేయమని చెప్పింది. అంటే వస్త్రదానము, నీటి దానము, నీళ్లు కూడా వైశాఖ మాసంలో దాహార్తి తీరుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి దానము, అంతేకాకుండా ఛత్రదానము, చెప్పులు దానము, ఇటువంటివన్నీ కూడా పాదుక దానం అంటారు. ఇటువంటి దానాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి. వాటిని కనుక తెలుసుకొని చేసినట్లయితే తప్పకుండా అన్ని రాశుల వారికి ఈ దాన ఫలితం మనకి అంది వాటి నుంచి కాస్త మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ నెలలో దానాలు చేస్తూ
విష్ణుమూర్తి ఆరాధన బాగా చేసినట్లయితే విష్ణువు ప్రీతిగా మనం ఏది చేసినా సరే మన యొక్క కష్టాన్ని ఆయన తీసివేసి, మన శత్రువుల్ని ఆయన తీసివేసి, మనల్ని పెడదోవ పట్టకుండా మనకి కూడా స్వామివారి యొక్క అండదండలు ఉండి చక్కగా మన ఈ మే నెలలో వచ్చే ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటపడటానికి విష్ణు ఆరాధన ఎంతైనా మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి. మీ జాతక ఫలితాలను పట్టి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, దాంట్లో మన జన్మకుండలు ఎలా ఉంది ఏంటి చూసి దానికి ఏమైనా పరిహారాలు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వేద పండితులను ఎవరినైనా సంప్రదించినా, లేదు మమ్మల్ని సంప్రదించినా సరే దానికి చక్కటి పరిష్కారాలు చూసి పరిష్కారం చేసి మీకు మంచి ఫలితాన్ని అందివచ్చు. కాబట్టి ఆ విధంగా చేసుకొని అందరూ కూడా శుభంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను.